మంత్రి కేటీఆర్కు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తాను కేటీఆర్ మరోసారి వరంగల్కి వస్తే చెప్పులతో కొట్టిస్తా అంటూ హాట్ కామెంట్స్ చేశారు. తాను రాజకీయాల్లో ఉన్నా లేకున్నా పర్వాలేదని, కేటీఆర్ను మాత్రం వదిలిపెట్టనన్నారు. కేటీఆర్ను చెప్పులతో కొట్టి పంపించకపోతే తన పేరు మార్చుకుంటా అన్నారు. బూతులు తిడతారో తామంతా పీహెచ్డీ చేశామని ఒక్కసారి తిట్టడం స్టార్ట్ చేస్తే ఒక్కొక్కడు ఉరివేసుకుని చస్తారంటూ దుయ్యబట్టారు. రాహుల్ గాంధీకి వెంటనే క్షమాపణలు చెప్పాలని, లేని పక్షంలో తగిన శాస్తి చేసి చూపించి తీరుతామని హెచ్చరించారు నాయని రాజేందర్ రెడ్డి. చిల్లరగా తీరుగా కుటుంబం ఈ మాటలు మాట్లాడటం, రాబోయే రోజులలో వరంగల్ కనుక వస్తే బిడ్డని అనుకుంటాను. చెప్పులతోడు కొట్టి మంత్రి అనుకుంటున్నాను. చెప్పులతోడు కొట్టిస్తా నిన్ను. రాహుల్ గాంధీ కుటుంబం గురించి ఏమి తెలుసు అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు. ఎక్కడున్నావు నువ్వు? తెలంగాణ ఉద్యమం ఇప్పుడు ఎక్కడున్నావు నువ్వు? అప్పుడు అధికారులను అట్టదిస్తున్నావు. ఇప్పటికా క్లిప్పింగ్ చూస్తున్నావు. నంజాగూడ ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్. ఏమి బతుకురా మీది? మారరా? బుద్ధి, సిగ్గు, శరం, లజ్జ ఇంకా రావట్లేదు. అందుకు ఇంతమంది ఇది చేసినా కానీ నోటికి ఏది వస్తే అది మాట్లాడటమేనా? సంస్కారం, సభ్యత లేదు. మేము అన్నీ కూడా బ్రోకర్లు, లఫూర్ గారి మేము అన్ని తిట్టలేమా? నేను తిట్టలేకున్నా. అలా పిహెచ్డీ చేసాం. వాళ్ళకి అంతమంది ఉన్నారు పిహెచ్డీ చేసాం. నేను తిట్టుడు మొదలు పెట్టి బిడ్డ మీరు ఆత్మహత్య చేసుకోవాలి, మీ బతుకులు కానీ మీ ఏంటి తిట్టుకుందో పోనీ అని చెప్పి కక్ష సాధింపు చర్యలు ఉండదు కదా అని చెప్పి మా ముఖ్యమంత్రి గారు ఓకేతో చెప్పుకుంటూ పోతుంటే వీడు లఫూర్ గానే 10 మందిని పెట్టుకున్నాం. ఇక్కడ ఒక్కడన్నా ఏమన్నా ఉన్నాడన్నా? ఒక్కడన్నా జిల్లా గురించి కొట్లాడి తెచ్చుకోవడం వాళ్ళు ఉన్నాడా? ఇంకా మేము నెలకోసారి పెడుతున్నాం, రివ్యూ 2 నెలలకోసారి పెడుతున్నాం. అభివృద్ధి మీద ఏదో మీటింగ్లు పెట్టుకుని వదిలిపెట్టడం కాదు. డెవలప్మెంట్ అనేది వరంగల్ జిల్లాలో ఏ ఒక్క చిన్న పిల్లగాని అడిగినా చెప్తాడు ఇక్కడ ఏం అభివృద్ధి చెందింది వరంగల్ జిల్లా.